తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. ఆంధ్రప్రదేశ్ తెనాలిలో కిర్రా కార్పి సందడి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం తెనాలి పట్టణానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎస్టీవీ తెనాలి ద్వారా కిర్రా కార్పి గారిని కలిసి కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చూస్తే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నకిలీ మద్యం కేసు అనేది వ్యవహారం కూడా కొంచెం జరుగుతూ ఉంది. దీని మీద కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం చూస్తే వైసీపీ హయాం నుంచి నకిలీ మద్యం తయారు చేస్తున్నారని చెప్తా ఉన్నారు. ఇట్లా వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంలోనే ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వం ఈ నకిలీ మద్యం తయారు చేస్తుంది అంటారు. అసలు దీని మీద కూడా కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నాడు. మాజీ మంత్రి రోజా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని గురించి ఏమంటారు? ఇక్కడ 100% ఆ రోజుల్లో ఉండేటువంటి బ్రాండ్లే దీనికి సాక్ష్యం. ఎగ్జాంపుల్ ఇప్పుడు బూమ్ బీర్లు కానీ, బూమ్ కావచ్చు, లేకపోతే 3 క్యాపిటల్స్ కావచ్చు, లేకపోతే 7 హార్సెస్ కావచ్చు, అలాంటి బ్రాండ్లే ప్రత్యక్ష ఉదాహరణ. ఆ రోజుల్లో ఆ మద్యం దాగి పాపం ఎంతమంది ఆస్తులు కావచ్చు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారే పట్టించి, చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ మీద వేటేసి వాళ్ళని లోపల పంపించి ఈరోజు సిట్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే చూడండి, లోపల పెట్టడం, వెంటనే లోపల పెట్టడం, వాళ్ళ మీద మళ్ళీ నిఘా పట్టడం, ఏదో సిట్టు బృందం చేత. 4వది యాజిటీజు చెప్పాలంటే ఈరోజు QR కోడ్ ఏదైతే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ఉందో ఆ యాప్ని ఇమీడియట్లీ కూడా జనాల్లో తీసుకొచ్చి బాబు గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టారు, దీని గురించి అవగాహన చెప్పారు. మీకు ఏ బ్రాండ్ అయినా సరే దాని గురించి తెలియాలంటే QR కోడ్ స్కాన్ చేయండి. అది నకిలీదా, నాసిరకమైందా, నాణ్యత కలిగిందా అనేది మొత్తం డేటా అంతా కూడా అందులో ఉంటుంది. మీ గూగుల్లో ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకొని మీ ఏ నచ్చిన బ్రాండ్ ఉంటుందో దాని QR కోడ్ స్కాన్ చేశారంటే దానికి సంబంధించినటువంటి జన్మస్థలం మొత్తం కూడా యానించిన వాళ్ళు ఆడదాకా వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ స్కామ్ చేయాలనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు మద్యాన్ని ఇలా ప్రాణాలు చెలగాటం ఆడాలనుకుంటే ఆయన ఎందుకు పట్టిస్తాడు, ఎందుకు లోపల పెట్టిస్తాడు, QR కోడ్ని ఎందుకు అమలు చేస్తాడు అంటే నేను చెప్పేది అదే. ఇవన్నీ చేసే వ్యక్తి అయితే ఇవి ఎందుకు చేయాలి అంటాను నేను. గతంలో ఎంతమంది మీద సస్పెన్షన్ వేటు వేసాడు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కూటమిలో. అందులో ఇదొక భాగం అంతే. పోయినసారి ఎంతోమంది ఈరోజు పంచప్రభాకర్ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, కొడాల నాని, పేరు నాని, అంబటి రాంబాబు, వీళ్ళందరూ కూడా విచ్చలవిడిగా పెట్టిరేగిపోయి ఆ రోజుల్లో వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి మార్ఫింగ్ ఫోటోలు పెట్టినా కానీ, సజ్జల భార్గవ రెడ్డి దాన్ని ప్రోత్సహించినా కూడా ఏ ఒక్కరి మీద కూడా వీళ్ళు నాకు సంబంధించిన వ్యక్తులు కాదు, వీళ్ళని సస్పెన్షన్ అంటే వాళ్ళ అధికారంలో పదవులు అనిపిస్తున్నప్పుడు వాళ్ళు సస్పెన్షన్ చేయలేదు, ప్లస్ వాళ్ళు సంబంధం లేని వాళ్ళు అయితే వీళ్ళకి సంబంధం లేదని చెప్పలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తప్పు జరిగిన వెంటనే వాళ్ళు లోపల పంపించాడు, వాళ్ళ మీద నిఘా పెట్టాడు. దానికి సంబంధించిన మద్యానికి సంబంధించినటువంటి లెక్కర్కి దానికి QR కోడ్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా చూస్తే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు వైఎస్ఆర్సీపీ తరఫున డిజిటల్ బుక్ అని కొత్తగా తీసుకొచ్చారు. ఆ డిజిటల్ బుక్ లాంచ్ చేసి వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగిన వాళ్ళందరికీ కూడా శిక్షిస్తూ ఉంటారు. దాని గురించి అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ఓపెన్ చేశాడు. అందులో ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళ బాధలు చెప్పుకోవచ్చు, అంతేనా? ఇప్పుడు అపరిచితుడు సినిమాలో విక్రమ్ గారికే చెప్పుకుంటాడు. మీరు అపరిచితుడు సినిమా చూసారు లేదో, రాము అనే క్యారెక్టర్ అపరిచితుడు చెప్పుకుంటాడు. ఏమని? బండి నెంబర్ 4256 ఏం జరిగింది, మంచి భోజనం పెట్టట్లేదు, వైరు అదే ఏమంటారు ఎక్సలేటర్ వైరు తెగిపోయింది, మంచి భోజనం పెట్టట్లేదు, అధికార దుర్వినియోగం చేస్తున్నారని విక్రమ్ గారే ఇంకో విక్రమ్ గారికి చెప్పుకుంటాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి జగనే చెప్పుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పుకోవాలి. ఇప్పుడు ఈరోజు తోటా చంద్రయ్య, నల్ల సుబ్బయ్య, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అమర్నాథ్ గౌడ్ అంటే ఎంతోమంది అమాయకుల్ని చంపేశాడు కదా. వాళ్ళ ఆత్మలన్నీ కూడా ఇప్పుడు ఆ డిజిటల్ బుక్లోకి రాబోతున్నాయి. వాళ్ళు ఎలా చనిపోయారు, ఎందుకు అంత విచ్చలవిడిగా చంపాల్సి వచ్చింది, ఎందుకు ఇంత పగ తీర్చుకోవాల్సి వచ్చింది అన్నీ ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటే డిజిటల్ బుక్ నిండిపోద్ది. జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసినటువంటి వ్యక్తుల లిస్టు తీస్తే డిజిటల్ బుక్ సంబంధించినటువంటి డేటా సరిపోదు. అదే నేను చెప్పేది. విక్రమ్ గారే హీరో, విక్రమ్ చెప్పుకుంటాడు అపరిచితుల్లో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవాలా, చేసిన పాపాలు అలాంటివి, అవునా కాదా? అట్లాగే ఇప్పుడు ఆర్కే రోజా గారు కూడా మేము త్వరలో అధికారంలోకి రాబోతా ఉన్నాం, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత ఎవరైతే వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పిన ఆర్కే రోజా గారు చెప్తా ఉన్నారు. దాని గురించి దీని మీద
వైఎస్ఆర్సీపీ త్వరలో మళ్ళీ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన వాళ్ళందరి మీద కూడా మళ్ళీ యాక్షన్ తీసుకుంటాం. మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్తున్నారు ఆర్కే రోజా గారు. నేను చెప్పింది అదేనండి. రోజా అంటే అర్థం ఒకటే, రోజు జాగారం. ఇంగ్లీష్లో అయితే రేపు వచ్చేది జగనన్న అధికారం. రోజు జాగారం, రేపు వచ్చేది జగనన్న అధికారం. ఆవిడ కళల గరణంలో దిట్టండి. ఆవిడ మీరు ఈ సినిమా చూస్తుంటారు ఏదో బాద్షాలో, అతను కళలో క్యారెక్టర్లు సృష్టించుకొని తనకు తగ్గట్టుగా మార్చుకుంటాడు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా బాద్షా సినిమా బాగా ఇష్టపడతారు. బాద్షా సినిమాలో ఉండే బ్రహ్మానందం గారి క్యారెక్టరే వీళ్ళందరూ కూడా రేపు వచ్చేది జగనన్న అధికారం అంటుంది. ఏ విధంగా వస్తుంది చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా చేయకపోవడం వలన రావాలి, లేదా జగన్మోహన్ రెడ్డి ఎంతోమంది అద్భుతాలన్నా చేసి ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో చేసింది అద్భుతం కాదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏది నాసిరకం కాదు. సో ఈరోజు సూపర్ 6లో ఆల్మోస్ట్ అద్భుతమైనటువంటి ప్రక్రియ ఉందా లేదా? ఉంది. మెగా డిఎస్సి అయిందా లేదా? అన్నా క్యాంటీన్లు ఉన్నాయా లేదా? హంద్రీ నిమజ్జనాలు వచ్చాయా లేదా? సూపర్ 6లో భాగం లేకపోయినప్పటికీ కూడా ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చాడా లేదా? ఆటో వాళ్ళ సేవలో 15,000 రూపాయలు ఇచ్చాడా లేదా? మరి ఇలాంటి గొప్ప కార్యక్రమాలు మన చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ పోతా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా ప్లేస్ ఎందుకు వస్తుంది? నేను చెప్పాను కదా, ఒక్కసారి పొరపాటున అతను సీఎం అయ్యాడు, ఇంకా జీవితంలో సీఎం అవ్వడు. అట్లాగే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకి గడిచిన ప్రతి అసెంబ్లీ సమావేశానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావట్లేదు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారంటారు. దాని గురించి ఏమంటారు? ప్రతిపక్ష హోదా అనేది ఇప్పుడు 175 నియోజకవర్గాల శాసనసభ్యులు ఉంటారు. మనకి ఎప్పుడు ప్రతిపక్ష హోదా రావాలంటే 175/10 = 17.5, దట్ ఈక్వల్ టు 18. 18 సీట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే 119 సీట్లు ఉండేటువంటి తెలంగాణలో కూడా అతనికి ప్రతిపక్ష హోదా ఇవ్వరు. ఎందుకంటే 119 = 119/10 = 11.9 = 12. మనకు వచ్చింది 11. 119 సీట్లు ఉండేటువంటి తెలంగాణలో కూడా అతను ప్రతిపక్ష హోదా ఇవ్వరు. మరి ఎవడో చెప్పుకోవాలి ఆ బాధ. ఇప్పుడు మీరు నాకు మైక్ ఇవ్వలేదా? ఇచ్చారా లేదా? అక్కడ ఆయనకు కూడా ఇలాంటి మైక్ ఒకటి ఇస్తారు. మనం ఏం చెప్పాలనుకుంటే చాట భారతం కాకుండా ఏం చెప్పాలనుకుంటే ఇలాంటి మైక్ ఒకటి ఇస్తారు. ఆయన ఏం చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. కాబట్టి అక్కడ మైక్ ఇచ్చిన మాట్లాడే పరిస్థితి అతను లేదు కాబట్టి వెళ్ళట్లేదు అంతే. నువ్వు వెళ్ళి కూర్చున్న తర్వాత ఇవ్వలేదో లేదో జనాలు చూస్తారు కదా ప్రత్యక్షంగా. జగన్మోహన్ రెడ్డికి ఇవ్వట్లేదు అని జనాలు కూడా అనుకోవాలి కదా. కాబట్టి అతనికి అసెంబ్లీకి వస్తే అతను చేసిన పాపాలు, అతనిలో ఉన్న లోపాలు అందరూ కూడా ఎత్తి చూపిస్తారని తట్టుకోలేక సొంత బాబాయే రాజకీయంగా అడ్డొస్తున్నాడు, రాజకీయంగా మంచి మాటలు చెప్తున్నాడు, రాజకీయాన్ని ఎలా చేయాలో సందేశాలు ఇస్తున్నాడని బాబాయినే లేపేసినటువంటి వ్యక్తి అతను. అలాంటిది రేపు అసెంబ్లీలో ఎదురుగ్గా ఎంతమంది ఉంటారండి? 164 మంది ఉండరా కూటమి సభ్యులందరూ. మరి వాళ్ళు అడిగే మాటలకి, వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఇతని దగ్గర సమాధానాలు యాడ్ నుంచి వస్తాయి సమాధానాలు. చేసినట్టన్నీ పాపాలే కదా. ఆ దెబ్బకి తట్టుకోలేక మైకు అతనికి ఇవ్వట్లేదని కాదు, వాళ్ళ దగ్గర కూడా మైకులు ఉన్నాయని భయపడి రావట్లేదు అతను. కేవలం జగన్మోహన్ రెడ్డి రాంది కారణం ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని కాదు, ఎదురుగ్గా ఉండే సభ్యులు మాట్లాడే మాటలు అంటే బూతులు మాట్లాడరు, బట్ ఆయన చేసిన పాపాలు ఎత్తి చూపిస్తారు కాబట్టి తట్టుకోలేక అసెంబ్లీలోకి అడుగు పెట్టలేకపోతున్నాడు అతను. ఇది కన్ఫామ్. రెండోది, మీరు కాంచనా సినిమా చూసారా? కాంచనా సినిమాలో ఇంట్లో ఒక దెయ్యం ఉంటుంది, అతనికి దెయ్యం వస్తుంది. అతను తీసుకున్న గుడి దగ్గరకు తీసుకెళ్తా ఉంటే అక్కడ దాకా సరదాగా వచ్చిన వ్యక్తి ఆ గోపురం ఆ గుమ్మం దగ్గరకు వచ్చేసరికి ఇంకా కదలడు, లోపల పోతాడా? ఎందుకు? తనలో దెయ్యం ఉంది, దాటి పోలేడు ఇంక లోపలికి ఆ శక్తి. అలానే జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ దగ్గరకు వచ్చాడంటే పూనకం వచ్చేస్తుంది, ఇంకా సేమ్ అంతే. దెయ్యం ఉంటుంది కదా మనలో, అందుకని మనం గుళ్ళో పోలేం. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు ఏదైతే లోపాలు ఉన్నాయో అవన్నీ లోపల శరీరంలో ఇముడికిపోయాయి కాబట్టి ఆ గుమ్మం దాటి లోపల పోలేడు. రెండు ఒకటే, అంతే కారణం. రైట్. ఖచ్చితంగా చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉన్నారో తాను చేసిన పాపాలు ఎక్కడ అసెంబ్లీలో ప్రస్తావిస్తారో ఇవన్నీ కూడా వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ఈ అధికార పార్టీ నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసెంబ్లీకి రావడం లేదని చెప్తా ఉన్నారు. అట్లాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే ఇచ్చిందో హామీలు అన్నీ కూడా సూపర్ 6 హామీలు అన్నీ కూడా అమలు చేస్తూ ఉంది. అట్లాగే చంద్రబాబు నాయుడు ఎవరైతే తప్పు చేశారో వారందరినీ కూడా ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటారో. అందుకు నిదర్శనమే ఈ నకిలీ మద్యం కేసు అనేది కూడా కిరాకార్పి చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.